నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారండి. ఆయన ఇప్పుడే బయటకు వస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అంతా సెట్ అయ్యింది. ఇక మరికొన్ని రోజుల్లో దవిడిదివిడే ఇది జరుగుతున్న ప్రచారం. మరి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టబోతున్నారట. అప్పటి నుంచి అసలు ఆట మొదలవుతుంది అని జరుగుతున్న ప్రచారం. కూటమిలో కుంపటి, క్షేత్రస్థాయిలోకి వెళ్తున్న సేనాని. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క. పవన్ స్కెచ్ ఇదేనా? ఏపీ రాజకీయాల్లో వేసవి వేడి తగ్గుతుందేమో కానీ పొలిటికల్ హీట్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడప్పుడే తగ్గేలా కూడా కనిపించట్లేదు. ఎన్నికల ఫలితాల తదుపరి సమీకరణాలు ఒక ఎత్తు అయితే, రాబోయే స్థానిక సంస్థల సమరం మరో ఎత్తు. సరిగ్గా ఇక్కడే జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న సేనాని ఇకపై వైలెంట్గా మారబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం. క్షేత్రస్థాయిలో కేడర్ను పరుగులు పెట్టించేందుకు ఆయన వేసిన ఆ స్కెచ్ ఏంటి? మరికొన్ని రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ఇది అందరిలోని జరుగుతున్న చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటే, సేనాని అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఒక పక్కా పొలిటికల్ యాక్షన్ ప్లాను ఆయన రెడీ చేసేశారట. ఇది కేవలం పర్యటన కాదు, స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వ్యూహం. మే 2వ వారం నుంచి పాలనా వ్యవహారాల్లో ఆయన బిజీ కాబోతున్నారండి. అంతేకాకుండా జూన్ నెల నుంచి జిల్లాల బాట కూడా ఆయన పట్టబోతున్నారు. ఎండల తీవ్రత తగ్గే సమయానికి రాజకీయ వేడిని పెంచేందుకు ఆయన సర్వం సిద్ధం చేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక లోతైన విశ్లేషణ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య ఇంకా గ్యాప్ ఉందనే అనేది మాత్రం నగ్న సత్యం. మరి కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ లోపం, జనసేన గ్రాఫ్ను దెబ్బతీసే ప్రమాదం ఉందని పవన్ గుర్తించారట. అందుకే ఆయన నినాదం ఒక్కటే, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని. జూన్ పర్యటనల ద్వారా నేరుగా కార్యకర్తల మధ్యలోకి వెళ్ళి వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించి ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఆయన డిసైడ్ అయ్యారట. మరి ఈ పర్యటనల ద్వారా పవన్ మరో కీలక అడుగు కూడా వేయబోతున్నారు అని. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా గుర్తించడం, వాటిని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు అని. అంతేకాదు 3 పార్టీల మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చేందుకు సమన్వయ కమిటీని, సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని పవన్ ఆలోచన చేస్తున్నారని. కూటమి బలం కేవలం మేనిఫెస్టో మాత్రమే కాదు, కార్యకర్తల మధ్య ఉండే ఐక్యతలో ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరి ఈ లోకల్ ఫైట్లో విజయం సాధిస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల మార్గం సుగమం అవుతుందన్నది సేనాని గట్టిగా నమ్ముతున్నారంటూ టాకు. మొత్తానికి జూన్ నెల నుంచి జనసేనాని జనంలోకి రాబోతున్నారు. మరి ఈ పర్యటనలు కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం అవుతాయా? కూటమిలో నెలకొన్న చిన్న చిన్న విభేదాలను పటాపంచులు చేస్తాయా? మరి స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు ఫలిస్తుందో అన్నది చాలా ఆసక్తిగా అందరూ చూస్తున్న అంశం. ఒకటైతే స్పష్టం, జూన్ నుంచి ఏపీ పాలిటిక్స్లో ఇక్కడ దబిడిదిబిడే అంటూ జన సైనికులు అలాగే అభిమానులు ఫుల్ జోష్గా ట్రోల్ చేస్తున్నారు. అయితే జనాల్లోకి వెళ్ళే అంశం ఒక్క లోకల్ వారి గురించనే కాదు, స్థానిక ఎన్నికల గురించనే కాకుండా సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీకి ఉన్నంత బలం ఖచ్చితంగా జనసేనకి లేదు. సో వీళ్ళకంటే తక్కువ బీజేపీకి ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ లెవెల్లో దాన్ని పటిష్టం చేస్తేనే భవిష్యత్తులో జనసేన రాజకీయ పరంగా ఇంకా కొన్ని మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది. లేదు ఈ రకంగానే ఉన్నారే అంటే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడం, లేకపోతే నిజంగా ఎక్కువ సీట్లు వచ్చినా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఉంటే అది అపోజిషన్కి ప్లస్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు లేదా ఇంకా పెరిగితే అన్ని నియోజకవర్గాల్లో
ఖచ్చితంగా ఇన్ఛార్జీలు ఉండాలి. ఆ ఇన్ఛార్జి కింద కొన్ని వందల మంది మంచి టీం ఉండగలగాలి. ఆ టీంని చేసుకోవాలి అంటే ఈయన ఇప్పటి నుంచి కూడా ఆ ప్రయత్నాలు చేయాలి. 2029కి బలంగా ఉండాలి. సరే జనసేన టికెట్లు తీసుకుంటుందో, ఒకవేళ పొత్తు కొనసాగితే 2029లో ఈ రకంగానే ముగ్గురు వెళ్తే ఎన్ని టికెట్లు వస్తాయి ఏంటన్నది పక్కన పెడితే, అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు ఉంటారు, వైఎస్ఆర్సీపీకి ఉంటారు. మరి జనసేనలో వీళ్ళని మించిన బలమైన వ్యక్తులు ఉన్నారా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ధీటుగా పొత్తులో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలాగా, అలాగే అపోజిషన్ వైఎస్ఆర్సీపీ లాగా బలంగా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉండాల్సిన అవసరం ఏ పార్టీ కన్నా ఉంటుంది. అలా అయితేనే రేపు కూటమిలో చీలికలు లేకుండా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సరే వీళ్ళు ఆలోచన ప్రకారం ఏదైతే వీళ్ళు కలిసి వెళ్దాం అనుకుంటున్నారో జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వాలి, తెలుగుదేశం పార్టీ వల్ల జనసేనకి ప్లస్ అవ్వాలి. సో ఈ రెండింటి వల్ల బీజేపీకి అవ్వాలి, బీజేపీ వల్ల వాళ్ళకి అవ్వాలి. అప్పుడే ఓటు చీలకుండా ఉంటుంది. 2024 మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు బలమైన అభ్యర్థులు లేకపోతే ఆ నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అన్ని వేళలా రాజకీయాలు ఒకలాగా ఉండవన్నది సత్యం. 2014, 2019, 2024 3 ఎన్నికలు కూడా చూసాం మనం. 2014లో పరిస్థితి ఏంటి? ముగ్గురు కలిసి వెళ్ళారు. 2019కి వచ్చేసరికల్లా అది లేదు. వైఎస్ఆర్సీపీ 151 సీట్లు గెలిచింది. మరి 2024కి వచ్చేసరికల్లా అదే వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. వీళ్ళు 164కి వెళ్ళారు. సో ఎప్పుడు ఎవరి వైపు గాలి వీస్తుందో తెలియదు. కాబట్టి ఆ గాలిని ఒడిచి పట్టుకునే విధంగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ బలంగా కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు యోధులు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, పొలిటికల్ యోధులు. మరి అది లేకపోతే ఇప్పుడు బాగున్న విజయం వచ్చింది కాబట్టి రేపు అపజయం వస్తే చాలా ఇబ్బందులు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఒక్క మెట్టు ఎత్తుకుంటా ఒక అద్భుతమైన గ్రౌండ్ని సిద్ధం చేయడానికి సేనాని అడుగులు పడబోతున్నాయని. ఇది జనసేన వాళ్ళందరికీ కూడా మంచి వార్తే, కూటమికి కూడా మంచి వార్తే. జనసేన ఎదిగితే ఆ తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. కాబట్టి సో ఈ రకంగా అడుగులు వేసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది అని. రాజకీయాల్లో మరి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ అడుగులు ఎటువైపు వెళ్తాయో, ఏ రకంగా మళ్ళీ కూటమి బలంగా నిలబడుతుందో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర అంటున్నారు. ఆయన అంత ఈజీగా గ్రౌండ్ వదులుతాడా? ఆయన్ని అవుట్ చేయడం రెండోసారి అంత ఈజీయా? చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సమాధానాలు కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.